చేయడానికి వస్తున్నటువంటి రాబిన్ హుడ్ గురించి ఒక్క నిమిషం. యా, చైర్స్ ఒక్కసారి క్లియర్ చేయరా? నవీన్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక్కసారి గ్రూప్ ఫోటో ఆఫ్ పెడదాము. సో నితిన్ గారు, ఓకే. డే 1లోనే రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అవుతుంది పాట. థ్యాంక్ యూ సార్. సో మీ లుక్ ఇప్పుడు యాక్చువల్గానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ రాబిన్ హుడ్ అండ్ టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాను, అంతకుమించి కాదు. ఇంకా సినిమాలో చాలా ఉంటుండొచ్చు, సినిమాలో ఏముందనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి. బట్ రాబిన్ హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా, ఆ లైన్ అంటే మనకు చాలా సినిమా. అవును. అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు? అది కూడా చెప్పాలి ఆన్సర్. నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి, ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి, దొంగ డబ్బులు దోచేయడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం. అందుకే ఫస్ట్ 20 minutesకే కథ మారిపోద్దండి, కథ వేరే టర్న్ తీసుకుంటుంది. అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి. సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు. బట్ మీరు మొదటి 2 సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు, మంచి హిట్లు. పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అందులో. బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు, దాన్ని మీరు ఏమంటారు? నాకు ట్రైలర్కి వచ్చి జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి భలే పంచి పేలిందని అంటుంది. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచి అంతలా పేలినట్టు అనిపించలేదు, దాని మీద ఏమైనా అనిపించిందా మీకు? ఏమో సార్, అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. టీజర్లో వి డిడ్ంట్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనవాడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మా ఈ సినిమాకి ఫన్. నితిన్ గారు లేని వాడి దగ్గర పెట్టడం అది జరుగుతుంది చాలా సినిమాలు. ఈ సినిమాలో మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ సరికి దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా, సో మీరు ఎవరికి ఇస్తారు అంటే సినిమాలో లేదంటే సినిమాలో రియల్గా కాదు, సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింట్. బట్ దాన్ని కొత్త స్పిన్తోని, కొత్త ట్రీట్మెంట్తోని, కొత్త స్క్రీన్ ప్లేతో హీ రోట్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ. అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లీనమై ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారు టీజరు? ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. సారీ, నేను చూడలేదు, ఇందాకే చూసా. నిజం చెప్పండి. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్ ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెటప్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ప్లస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ. శ్రీలీల గారు శుభోదయం. వారు మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అడుగుతా, అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్ అంటే ఆయన కూడా అదే జిస్ట్తో, అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండ్ వన్ మోర్ టైమ్ సాంగ్ ఇందాక చూశాను నేను, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ సాంగ్ వస్తే ప్లే అవుతుండే సేపు మీరే పాడుతున్నారు ఇక్కడ, రియల్గా చూశాను. భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్గా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా.
నితిన్ గారు కొంచెం సంగీతం క్లాస్ తర్వాత. సార్ మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతుంటారు, రీమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా అండి. దీంట్లో ఏమన్నా పవన్ గారి రిఫరెన్స్ ఏమైనా ఉందా, అంటే ఏదన్నా చిన్నది ఉందా దీంట్లో ఎక్కడ నెట్ ఉంది దీంట్లో మీరు అలా రిఫరెన్స్ డిస్కషన్ లేదు కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి. ఓకే. శ్రీలీల గారు. సార్ రవి గారు 25th వేస్తున్నారు, చాలా తక్కువ కదా, మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా ఈ 2 సినిమాలకి? అంటే మీ 2 సినిమాలు కదా. కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు 3 weeks అవుతుందండి. 3 weeks తర్వాత 50% థియేటర్లు 40-30 ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్ని ఉంటాయి. దానికి ఈ సినిమాకి కూడా సరిపడా థియేటర్స్ ఉంటాయి. శ్రీలీల గారు ప్లాన్ చాలా సింపుల్గా పడేదేమో. ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది. మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు? ఒక్క నిమిషం, మనం ఒకే టీం అండి. గుడ్ క్వశ్చన్ అట. మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది. అప్పుడే ఆన్ చేశారు. ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో మేము ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నేను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో, అంతేనా? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు, మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అది ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ ఐ సీన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్. వెంకీ గారు సార్ చాలా ప్రెస్ అయ్యారు ఆ సినిమాలకి, ఆ కథలకి. ఈ సినిమా కూడా స్టార్టింగ్ రష్మిక గారిని తీసుకున్నారు. ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు? మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ అపియరెన్స్గా కనిపించే అవకాశం ఉంది? యాక్చువల్లీ అండి, మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికకి ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా. అండ్ ఇంక్లూడింగ్ అంటే 2 సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది. సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లు అన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి. సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక 2 డేస్కి లేదా 3 డేస్కి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి. సో మొత్తం అందరూ కలిసి ప్రొడక్షన్ మేము అందరం కలిసి తీసుకున్న కాలేజ్. స్పెషల్ అపియరెన్స్ అంటే స్పెషల్ అపియరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో. సో దీంట్లో అయితే ఏం లేదండి. వెంకీ గారు